నమస్కారం, నేను హేమా సుబ్రహ్మణ్యన్. వెల్కమ్ టు హోమ్ కుకింగ్ తెలుగు. ఇవాళ మనం చూడబోయే రెసిపీ పెసరపప్పు పునుగులు. ఇప్పుడు మనం పెసరపప్పుతో దోశ చేస్తున్నాం. సో పునుగులు ఎలా చేయాలో చూద్దాం. పెసరపప్పు పునుగులకి 250 గ్రాములు పెసరపప్పుని బాగా కడిగి నీళ్ళల్లో వేసి 5 గంటల సేపు నానబెట్టాలి. 5 గంటల తర్వాత చూస్తే పెసరపప్పు బాగా నానున్నాయి. ఇవి మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి బాగా చిక్కగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పిండి చూడండి, బాగా చిక్కగా ఉంది. ఎక్కువ నీళ్లు పోయకుండా మెల్లిమెల్లిగా రుబ్బుకోండి. పిండిని తీసి ఒక బౌల్లో వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక్కటి, కావాల్సినంత ఉప్పు, ఇదంతా వేసి బాగా కలపాలి. ఇప్పుడు పునుగులకి పిండి రెడీగా ఉంది. ఒక బాండీలో కావాల్సినంత నూనె పోసి, నూనె బాగా వేడెక్కినాక కొద్ది కొద్దిగా ఈ పిండిని మీరు స్పూన్తో అయినా వేసుకోవచ్చు, చేతిలో అయినా వేసుకోవచ్చు. జాగ్రత్తగా వేసి పునుగులు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. పెసరపప్పు పునుగులు ఎలా చేయాలో చూసారు కదా. ఇది మీరు కారపచ్చడితో వేసుకుని తినచ్చు. చాలా ఈజీ అయిన రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on Amazon and 21 Frames.